కూడా ఇవ్వలేదు. ఇది మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమ. ఓట్లు కావాలంటే మైనారిటీలు కావాలి, కానీ సీట్లు ఇవ్వాలంటే మైనారిటీలు కాదు, దళితులు కాదు, బీసీలు కాదు, అంతా మన వర్గం వారికే ఇచ్చుకోవాలి అనే తాపత్రయంతో రెండు పార్టీలు ఉన్నాయి. ఈరోజు మన ముందుకు పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని కలుపుకొని, ముఖ్యంగా దళితులు, బీసీలు, మైనారిటీ ఎవరికైతే అధికార ఫలాలు అందట్లేదో వాటన్నిటికీ వారందరికీ రాజ్యాధికారం ఇవ్వాలి. వారందరినీ కలుపుకొని ఈ రాజ్యాన్ని, పరిపాలనని మనం జన సైనికులందరికీ నా విన్నపం, అంబులెన్స్కి దారి ఇవ్వండి బాబు. అది ముందుకు సాగిపోయేందుకు సహకరించారు. జన సైనికులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా నేను మారుస్తాను. ఈరోజు చూస్తున్నాం, అది స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉందా, ఏ ఆంధ్రప్రదేశ్గా ఉందో. రాజధాని సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తా అన్నారు. ఆ రాజధాని ఒక గ్రాఫిక్ డిజైన్స్కి మాత్రమే పరిమితం అయ్యింది. పోలవరం ప్రాజెక్ట్ కట్టిస్తా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఓన్లీ ఆ షూటింగ్లు తీసుకోవటానికో లేకపోతే ఒక పిక్నిక్ స్పాట్గానే ఇప్పటికీ అలానే ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కూడా పూర్తిగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందింది. అది కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఈ రాజధాని నిర్మించే విషయం కానివ్వండి, విజయవాడ మెట్రో రైలు కానివ్వండి, విశాఖపట్నం మెట్రో రైలు కానివ్వండి, ఎటువంటి ప్రాజెక్టులు ఇక్కడ ఆయన కట్టలేకపోయారు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు. గత 5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల బడ్జెట్ మనం పన్నుల ద్వారా, కేంద్ర నిధుల ద్వారా బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 9 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? ఈరోజు మన ముందు ఒక్క పూర్తయిన ప్రాజెక్ట్ అయినా మన ముందు ఉందా? ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమైనా పూర్తయిందా? ఒక రైల్వే ప్రాజెక్ట్ ఏమైనా పూర్తయిందా? ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏమైనా పూర్తయిందా? ఒక రోడ్డు చూపించడానికైనా ఒక్క రోడ్డు అన్నా మనం కంప్లీట్ చేయగలిగామా? ఈరోజు పట్టణాలు చూస్తున్నాం, అది గుంటూరు నగరం కానివ్వండి, అది నర్సరాపేట పట్టణం కానివ్వండి, ఈ పేరుకే పట్టణ ప్రాంతాలు. ఇక్కడ రోడ్లు, ఒక్క రోడ్డు సరిగా లేదు, తాగటానికి నీళ్లు లేవు, ప్రజలకి ఉండటానికి ఇళ్లు లేవు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, ఆసుపత్రి సౌకర్యం లేదు, విద్య ఏమో చాలా భారం పెరిగిపోయింది, చాలా కాస్ట్లీ అయిపోయింది. అలానే ఆరోగ్య వ్యవస్థ కూడా, ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్దామంటే కూడా ఎంతో ఖరీదైపోయింది. ఇటువంటి అవస్థలో మనం ఉన్నాం. పోనీ ప్రభుత్వమైనా పని ప్రజలు వెళ్తే ఒక స్పందన చూపించి పనులు చేస్తుందంటే లంచగొండితనం, విపరీతమైన అవినీతి ప్రతి డిపార్ట్మెంట్లోనూ, ప్రతి విభాగంలోనూ ఎంతో బలంగా నాటుకుపోయింది. పోనీ ప్రతిపక్షం మన జగన్మోహన్ రెడ్డి గారన్న ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తారా, అధికార పక్షాన్ని నిలదీస్తారంటే మనం చూశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలని మనం ఎలక్ట్ చేసి అసెంబ్లీకి పంపిస్తే గత 2 సంవత్సరాల నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా, ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా, ఎవరైతే ప్రశ్నించాలో చట్టసభల్లో ఏ పక్షమైతే ప్రశ్నించాలో, ప్రతిపక్షం పని ఏంటి? ముఖ్యంగా
అధికార పక్షం చేసినటువంటి ప్రతి పనిని ఒక వాచ్ డాగ్ లాగా చూడాల్సిన అవసరం, ఒక ఆడిటర్ లాగా చూడాల్సిన అవసరం ప్రతిపక్షం మీద ఉంది. ఇది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. కానీ ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళ బాధ్యత నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 67 సీట్లు కూడా ఇచ్చే దాఖలాలు అయితే కనిపించట్లేదు. అంటే ఈసారి మళ్ళీ ఆయనకి 30, 40, 50, 60 సీట్లు వచ్చినా, పోయిన విధంగా మళ్ళీ అన్ని సీట్లు వచ్చినా అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళరు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తారు. ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సమస్యల మీద ప్రశ్నలు లేవనెత్తారు, పోరాటం చేస్తారంటారు. వీధులు పట్టుకొని పాదయాత్రలు చేస్తే ప్రజల సమస్యల పరిష్కారం అవుతాయా? పోరాటాలు చేయాలంటే రోడ్ల మీద కాదు, చట్టసభల్లో మిమ్మల్ని ఎన్నుకొని చట్టసభలకి పంపించిన తర్వాత మీరు చట్టసభల్లో ప్రశ్నించాలి. మన జనసేన పార్టీ మన అధ్యక్షుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2014 మార్చి 14న మన జనసేన పార్టీ ఆవిర్భవించింది. గత 5 సంవత్సరాల్లో జనసేన పార్టీకి ఒక్క వార్డు మెంబర్ లేడు, ఒక్క సర్పంచ్ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎమ్మెల్సీ లేడు. ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ, ఒక్క వార్డు మెంబర్ లేకపోయినప్పటికీ జనసేన ఎన్నో ప్రజల సమస్యల మీద పోరాటం చేసింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చింది. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎంతో సక్సెస్ అయింది. అది ఉడ్డానం కిడ్నీ బాధితుల సమస్య కానివ్వండి, పోలవరం ప్రకల్ప బాధితుల సమస్య కానివ్వండి, మన రాజధాని భూ నిర్వాసితుల సమస్య కానివ్వండి, అటు కాకినాడ ఎస్సీజెడ్ ప్రజల సమస్య కానివ్వండి, బాధితుల సమస్య కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య కానివ్వండి, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య కానివ్వండి, అలా అనేక సమస్యల మీద జనసేన తన గళం విప్పి పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరించడంలో సక్సెస్ పొందింది. అటువంటి పార్టీ మనకి ఇంకా అధికారం వస్తే మనం ఏ విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించగలమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికార పీఠం ఎక్కకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయకుండా ఏ శక్తి అడ్డుకోలేదని మీ అందరికీ నేను ఘంటాపథంగా చెప్పగలను. మనం ఇన్ని రోజులు చేసిన పని ఒక ఎత్తు అయితే, రాబోయే 2 నెలలు మనం చేయాల్సింది చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈసారి ఎన్నికలు ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించబోతున్నాయి. అధికార బలం, మీడియా బలం, ధనబలం ఒకవైపు, జనబలంతోనే ముందుకు సాగుతున్నటువంటి జనసేన పార్టీ ఇంకొక వైపు. ధర్మయుద్ధం మనం చేయబోతున్నాం. ఈ ధర్మయుద్ధంలో అంతిమంగా ధర్మం మనమే విజయం సాధించబోతున్నాం. మీకు తెలుసు, మహాభారతం కౌరవులు 100 మంది, వాళ్ళ వైపున ఎంతో అధికారం, ధనబలం, కండబలం అన్నీ కౌరవులకు ఉన్నాయి. కానీ పాండవులు 5గురే. 5గురు ఏం గెలుస్తారనుకున్నారు? కానీ ధర్మయుద్ధంలో చివరికి పాండవులే గెలిచారు. అదేవిధంగా మనం రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జనసేన విజయం సాధించి తీరుతుంది. జనసేన అధికార పీఠం కైవసం చేసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతుంది. ఒక వినూత్న రాజకీయాలకి ఇది తెరదీయబోతుందని మీ అందరికీ మనవి చేస్తూ, మీరు జనసేన పార్టీని ఇంతకాలం స్వచ్ఛందంగా మీ ఖర్చులతో జనసేన పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈరోజు మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. ఏ పార్టీకి లేనటువంటి బలం, ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు, జన సైనికులు ఒక్క జనసేన పార్టీకి మాత్రమే ఉన్నారు. ఈ రాష్ట్రంలో స్వచ్ఛందంగా పనిచేసే మిగతా పార్టీలకి
ఇంతమంది ప్రజలు రావాలంటే ఇక్కడ మనం ఏదో బీర్ ఇచ్చో బిర్యానీ ఇచ్చో లేకపోతే ఆటో రిక్షాలు పెట్టి బస్సులు పెట్టి ఈ ప్రజల్ని ఇక్కడికి తరలించలేదు. మీరంతా స్వచ్ఛందంగా మీ ఖర్చులతో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. దీన్ని బట్టి తెలుస్తుంది జనసేన పార్టీని ఆదరించే ప్రజలు ఎన్ని లక్షల మంది ఉన్నారో. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలో ఎంత వ్యాప్తి చెందిందంటే జనసేన పార్టీకి ఈరోజు 25 లక్షల మంది కార్యకర్తలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. స్వచ్ఛందంగా 25 లక్షల మంది కార్యకర్తలంటే 25 లక్షల కుటుంబాలు. 25 లక్షల కుటుంబాలంటే దగ్గర 1 కోటి మంది జనాభా, అంటే 1 కోటి మంది ఓటర్లు ఈరోజు జనసేన పార్టీ వెన్నంటి ఉన్నారు అని మీ అందరికీ చెప్పడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ జన సైనికులు అందరూ ఎంతో కమిట్మెంట్తో పనిచేసే జన సైనికులు. మా జన సైనికులు ఒక బీరు బాటిల్కో లేకపోతే బిర్యానీ ప్యాకెట్కో లేకపోతే 500 రూపాయల నోటుకో అమ్ముడుపోయే వ్యక్తులు కాదు. వారంతా స్వచ్ఛందంగా ప్రజాసేవకై ముందుకు వచ్చిన సైనికులు అని మీ అందరికీ తెలియచెప్పడానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. కొద్దిసేపట్లో మనం ఎవరి గురించి అయితే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నామో మన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు, మీ అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. మీరంతా కొద్దిగా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అందరికీ వినపడేలాగా ఒకసారి అందరూ నినదిద్దాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి.